హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలాగే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నటి వీడియోలో చూపించిన పిక్చర్లో ఉన్న ఇమేజ్ వెలగపండుని ఇంగ్లీష్లో వుడ్ యాపిల్ అని అంటారు. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజ్ వెన్నపూసని ఇంగ్లీష్లో ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూజ్డ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ అంటే ప్రతిరోజు మనం వాడే తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, నాకు అస్సలు ఓపిక లేదు అనడానికి ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నో పేషెన్స్ ఎట్ ఆల్. ఐ హ్యావ్ నో పేషెన్స్ ఎట్ ఆల్ అంటే నాకు అస్సలు ఓపిక లేదు అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్: నథింగ్ గుడ్ విల్ హ్యాపెన్ ఇఫ్ యు ఆర్ ఇంపేషెంట్ అండ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ఎవ్రీథింగ్ అంటే నువ్వు ఇలా ప్రతి విషయానికి గందరగోళంగా ఉండి, లేదా ఇంపేషెన్స్ అంటే ఓపిక లేకుండా, సహనం లేకుండా ఉంటే నీకేది మంచి జరగదు అని అర్థం. నెక్స్ట్ వన్, యు ఆర్ టెస్టింగ్ మై పేషెన్స్ అంటే నువ్వు నా సహనాన్ని పరీక్షిస్తున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, నీకు ఇప్పుడే తెల్లారిందా. మనం లేటుగా లేచినప్పుడు పెద్దవాళ్ళ వెటకారంగా అంటూ ఉంటారు కదండి, నీకు ఇప్పుడే తెల్లారిందా అని. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే హ్యావ్ యూ జస్ట్ వోకప్. హ్యావ్ యూ జస్ట్ వోకప్ అంటే నీకు ఇప్పుడే తెల్లారిందా అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్: హ్యావ్ యూ బీన్ స్లీపింగ్ సో ఫార్ అంటే నువ్వు చాలాసేపటి నుంచి నిద్రపోతున్నావు. నెక్స్ట్ వన్, వై ఆర్ యూ స్టిల్ స్లీపింగ్ ఆఫ్టర్ టెలింగ్ మీ టు కమ్ సూన్ అంటే నన్ను తొందరగా వచ్చేయమని నువ్వు ఇప్పటి వరకు నిద్రపోతూనే ఉన్నావా అని అర్థం. నెక్స్ట్ వన్, చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోయింది అనడానికి ఇంగ్లీష్లో షీ వాక్డ్ అవే యాజ్ ఇఫ్ షీ డిడెంట్ ఈవెన్ సీ మీ అంటే షీ వాక్డ్ అవే యాజ్ ఇఫ్ షీ డిడెంట్ ఈవెన్ సీ మీ అంటే చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోయింది అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్: షీ వాక్డ్ అవే వితౌట్ ఈవెన్ లుకింగ్ ఎట్ మీ. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ హ్యాపెన్ టు హర్ అంటే తనను చూసి కూడా చూడనట్లు నడుచుకుంటూ వెళ్ళిపోయింది, అసలు తనకి ఏమైందో నాకు అర్థం కావడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, షీ లుక్డ్ ఎట్ మీ అండ్ లెఫ్ట్ అంటే తనను చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది అని అర్థం. నెక్స్ట్ వన్, నాకు ధైర్యం చాలడం లేదు అనడానికి ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ కరేజ్. కరేజ్ అంటే ధైర్యం. ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ కరేజ్ అంటే నాకు ధైర్యం చాలడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ కరేజ్ టు బారో దట్ మచ్ మనీ అంటే అంత డబ్బు అప్పు తీసుకురావడానికి నాకు ధైర్యం సరిపోవడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, ఐఎమ్ నాట్ బ్రేవ్ ఎనఫ్ టు డూ ఆల్ దిస్ అలోన్ అంటే ఇదంతా ఒంటరిగా చేసే అంత ధైర్యం నాకు లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, నీకేది చేత కాదని నాకు తెలుసు. ఇలా అంటూ ఉంటారు కదండి, నీకేది చేత కాదని నాకు తెలుసు. దీని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ నో యూ కాంట్ డూ ఎనీథింగ్. ఐ నో యూ కాంట్ డూ ఎనీథింగ్ అంటే నీకేది చేత కాదని నాకు తెలుసు అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్: ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ డూ ఇట్ కంప్లీట్లీ, అదర్వైజ్ డోంట్ డూ ఇట్ అంటే నువ్వేమైనా చెయ్యాలి అనుకుంటే అది పూర్తిగా చెయ్యి, లేకపోతే చేయడం మానేసేయి అని అర్థం. నెక్స్ట్ వన్, లెర్న్ హౌ టు రీడిఫైన్ వాట్ యూ కెన్ డూ. రీడిఫైన్ అంటే ఇక్కడ క్రియేటివ్గా అని కూడా చెప్పచ్చు. సో లెర్న్ హౌ టు రీడిఫైన్ వాట్ యూ క్యాన్ డూ అంటే నువ్వేం చేయగలవో దాన్ని క్రియేటివ్గా చేయడం నేర్చుకో అని అర్థం. నెక్స్ట్ వన్, నీకెందుకంత అనుమానం అనడానికి ఇంగ్లీష్లో వై ఆర్ యూ సో సస్పీషియస్. వై ఆర్ యూ సో సస్పీషియస్ అంటే నీకెందుకంత అనుమానం అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్: వై ఆర్ యూ సో సస్పీషియస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఐ డూ అంటే నేను చేసే ప్రతి దాని మీద నీకెందుకంత అనుమానం అని అర్థం. నెక్స్ట్ వన్, ఇట్స్ హార్డ్ టు లివ్ ఇఫ్ యూ డౌట్ ఎవ్రీథింగ్ అంటే నువ్వు ప్రతిదానికి అనుమానపడితే బ్రతకడం కష్టం అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో ఎక్కడో చోట మీకు యూజ్ అవుతుంది అనే కదండి. సో ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.